బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్పెయిన్ ని వరదలు ముంచేస్తున్నాయి. భారీ వర్షాలతో స్పెయిన్ అతలాకుతలమవుతోంది. మరి ముఖ్యంగా అక్కడ స్పెయిన్ వీధులను చూస్తే నదురుని తలపిస్తున్నాయి స్పెయిన్ వీధులు. వరదల్లో వాహనాలు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మరి ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ వరద ప్రవాహం దిగువన ప్రాంతాలకి మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి ఎక్కువగా చేరుతోంది. దీంతో వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి. గంట వ్యవధిలోని 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం నమోదైందంటే స్పెయిన్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వరదల్లో పలువురు గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. గంటల వ్యవధిలోని స్పెయిన్లో భారీ వర్షాలు అక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అక్కడ జనజీవనాన్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. గంటల వ్యవధిలోని వరద బీభత్సం సృష్టించింది. హాఫ్ ఆఫ్ ద కంట్రీ అంటే దాదాపుగా 50 ప్రొవిన్సెస్లు అక్కడ వెదర్ వార్నింగ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ వారం. కొన్ని సందర్భాల్లో అయితే అక్కడ విచిత్రంగా 42 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంది అక్కడ ఉష్ణోగ్రత. అంటే ఓ పక్క ఉక్కబోతాం, పక్క వాతావరణం వేడి వాతావరణం, ఇంకో పక్క భారీ వర్షాలు, భయానక వాతావరణం. ఒక విధంగా చెప్పాలంటే స్పెయిన్ ఎటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటూ అర్థం చేసుకోవచ్చు. వాహనాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. గత నవంబర్లో కూడా ఇటువంటి ఒక డెడ్లియెస్ట్ అని చెప్పుకోవచ్చు. బహుశా అంత పెద్ద పదం కాస్త దాని ఏమంటారు, ఎక్కువ ఎగ్జాగరేషన్ అయితే కనుక చాలా మొత్తం వాహనాలకు కొట్టుకెళ్ళిపోయాయి గత నవంబర్లో వచ్చిన వరదలకి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? స్పెయిన్ చరిత్రలోని అత్యంత దారుణమైన వరదలుగా అది పేరుగాంచింది అప్పుడు వచ్చిన వరదలు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. స్పెయిన్లో భారీ వర్షాలు అక్కడ ప్రజలని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పటికీ 2 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాల్లో అక్కడ నిమగ్నమై ఉంది అక్కడి ప్రభుత్వం, స్పెయిన్ ప్రభుత్వం. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. బార్సిలోనా కావచ్చు, వెన్సియా కావచ్చు, అలాగే బలెరిక్ ఐలాండ్స్కి సంబంధించి ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ క్యాటలోనియాలో భారీ వర్షాల కారణంగా 2 గల్లంతయ్యారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. ఈశాన్య ప్రాంతాల్లో 2 గల్లంతైనట్టుగా, ఆ భారీ వరదలకు 2 గల్లంతైనట్టుగా అక్కడ అధికారిక లెక్కల ప్రకారం మనకు అర్థమవుతుంది. మీరు చూడొచ్చు విజువల్స్లో ఇళ్ళు కొట్టుకుపోతున్న పరిస్థితులలోకి. అక్కడ దాదాపుగా చెక్క నిర్మితం కదా అంతాను, ఎందుకంటే ఉష్ణోగ్రతను తట్టుకొని ఉండాలి కాబట్టి చెక్కతో నిర్మించిన నిర్మాణాలు అవన్నీ కూడా. దాంతోపాటు మరికొన్ని స్పెషల్ ఫీచర్స్ దాన్ని అక్కడ వాళ్ళు నిర్మించుకుంటూ ఉంటారు. ఈ విజువల్ చూడండి. ఆ విజువల్, ఆ సౌండ్ వింటేనే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. ఆ విజువల్ చూద్దాం. Va marea y todo, ¿eh? విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అంటే అక్కడ ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుంది. అక్కడ వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇప్పటికీ 2 గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీంతో మరి ముఖ్యంగా 50 కిలోమీటర్లు బార్సిలోనాలో 50 కిలోమీటర్లకు సంబంధించి ఆ గాలింపు చర్యలు కొనసాగడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో షాన్సెస్ బహుశా నా ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయ్యుండొచ్చు. ఇప్పటికీ అక్కడ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్కడ ప్రజలకి డైరెక్షన్స్ ఇచ్చింది స్పానిష్ ప్రభుత్వం. దాంతోపాటు 10 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఉత్తర ప్రాంతాలు, తూర్పు ప్రాంతాలకు సంబంధించి హై అలర్ట్ని జారీ చేయడం జరిగింది శనివారానికంటే. అప్పుడే అర్థం చేసుకోవచ్చు రాత్రి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. స్పానిష్ ప్రధాని పెడ్రో షాన్చెజ్ ఏమంటున్నారంటే కనుక, we are closely monitoring the situation in several communities with warnings for heavy rains and storms.
భారీ వర్షాలు అలాగే వరదలు ఉండే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పరిస్థితిని మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం, వాటిని పర్యవేక్షించడం జరుగుతోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ కూడా స్పానిష్ ప్రధాని చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, డ్రోన్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు స్పెయిన్లో భారీ వరదలకి వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి, కిలోమీటర్లు కొట్టుకుపోయాయి వాహనాలు. దాంతోపాటు రోడ్లు విధ్వంసానికి గురయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చేసాయి వాహనాలు. ఇళ్లలోకి నీరు చేరిపోయింది. గంట వ్యవధిలోని 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం అక్కడ ప్రజల జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసేస్తుందంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే కనుక మిలిటరీ ఎమర్జెన్సీ యూనిట్, ఏకంగా ఆ దేశ మిలిటరీని, ఆ దేశ సైనికులై, ఆ దేశ సైన్యమై ఇక్కడ ప్రజల్ని కాపాడేందుకు, స్పానిష్ ప్రజల్ని కాపాడేందుకు రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే స్పెయిన్లో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ప్రకృతి విధ్వంసం. ఎప్పుడైనా మిలిటరీ రంగంలోకి ఏ సందర్భంలో దిగుతుందండి? అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణము, లేకపోతే ఇక అక్కడున్న స్థానిక ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాధికారులు కావచ్చు, పూర్తిగా చేతులెత్తేసే సందర్భంలో ఏ దేశానికి చెందిన సైన్యమైనా వెంటనే రంగంలోకి దిగుతుంది. అంటే పరిస్థితి ఇంకా పీక్స్కి చేరుకుంది. సైన్యం రంగంలోకి దిగాల్సిందే అని అనుకున్న తరుణంలో మాత్రమే ఏ దేశ సైన్యమైనా రంగంలోకి దిగుతుంది. అక్కడ ప్రధాని కూడా ప్రస్తుతం అదే డైరెక్షన్స్ ఇచ్చారు. స్పెయిన్లో అటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. భారీ వాహనాలు మీరు చూడొచ్చు. ఇదిగో ఒక్కసారి అది నడి రోడ్డు అది రోజు వాహనాలు వెళ్లే ప్రాంతం. మీరు చూస్తే కనుక అది కాలువ కూడా కాదు. పోలే వర్షం పడింది, ఏదో సాధారణంగా వరద నీరు అనుకోవచ్చు, కాదది. ఏకంగా క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్నట్టుగా ఉంది అక్కడ వాతావరణం అంతా కూడా. ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద వరద ప్రవాహం మీరు చూస్తున్నారు. మీరు చూస్తే ఆ కలర్ ఆఫ్ ద వాటర్ మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా అర్థమవుతుంది. పూర్తిగా వర్షపు నీరు, వరద ప్రవాహం. అక్కడ మీరు చూడొచ్చు మ్యాన్హోల్ నుంచి కాస్త వాటర్ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక్కడ మీరు చూస్తే ట్రక్ పక్క నుంచి మధ్యలో మీరు చూడొచ్చు ఒక్క వాహనం లేదు. కారణం ఏంటంటే రోడ్ల మీద ఉన్న వాహనాలన్నీ కొట్టుకుపోయాయి. కొన్ని కిలోమీటర్ల మీద కొట్టుకుపోయి ఏకంగా కొన్ని నదులో తేలాయి, కొన్ని అయితే బురదలో చిక్కుకుపోయాయి. కొన్ని వాహనాలైతే ఆ వాహనాన్ని వదిలేసే జనం పరుగులు పెట్టారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి. వరద ప్రవాహాన్ని చూసి వాళ్ళు భయంతో పరుగులు పెట్టిన సందర్భం. రోడ్ల మీద కొన్ని సందర్భాలు అయితే నడుల్లోతు నీరు, ఇంకొన్ని సందర్భాలు ఇలాంటి ప్రాంతాలు అయితే ఏకంగా పీకల్లోతు నీరు. దీంతో వరద ప్రవాహాన్ని ఊహించిన ప్రజలు వెంటనే తమ వాహనాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. ప్రాణభయంతో పరుగులు పెట్టిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచడం, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. స్పెయిన్లో భారీ వర్షాలకి అక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి విధ్వంసం ఇదంతా. వద్దురా కాపాడుకుందాం, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతోంది, జాగ్రత్తలు పాటిద్దామంటే ఎవరూ వినరే అని చెప్పి వాతావరణానికి సంబంధించి వాతావరణ నిపుణులు కావచ్చు, ప్రకృతి ప్రేమికులు కావచ్చు చెప్తున్నమాట. వినండ్రా బాబు అంటే ఎవరు వినం. ఇప్పుడు వాటి పర్యవసానమే మనం అనుభవిస్తున్నాం. స్పెయిన్లో ఈరోజు ఇంతటి భారీ వర్షాలకు కారణం ఏంటి? ఏకంగా అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా 12వ తారీఖు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ ఇంపాక్ట్, మరి ముఖ్యంగా ఈశాన్య స్పెయిన్కి సంబంధించి ఆ ఇబ్బంది కొనసాగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇళ్లలోకి భారీ వర్షం చేరిపోయింది. అక్కడ వెదర్ సర్వీస్ ఒకటే చెబుతోంది 10 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది గంటల వ్యవధిలోనే అంటూ కూడా. ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారం క్యాటలోనియా పక్కన ప్రాంతంలోని ఆరగోన్లో ఎక్స్ట్రీమ్ రిస్క్ వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అక్కడ భారీ వర్షాల కారణంగా ఏకంగా స్క్వేర్ మీటర్కి 60 లీటర్ల నీరు, ఒక గంటలోని ఒక స్క్వేర్ మీటర్కి 60 లీటర్ల నీరు అక్కడ నమోదైందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ చెబుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విమానాల దగ్గర ఆ ప్రజలు నిలిచిపోయారు. విమానాల్లో, ఎయిర్పోర్టుల్లో ప్రజలు నిలిచిపోయారు. విమానాలని రద్దు చేయడం జరిగింది భారీ వర్షాల కారణంగా.
స్పెయిన్లోని కొన్ని ప్రాంతాలకు సంబంధించి క్యాటలోనియాకి సంబంధించి కావచ్చు, మరికొన్ని ప్రాంతాలు క్యాటలోనియా, బార్సిలోనా ఈ ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. హాస్పిటల్స్ పేషెంట్స్ని తీసుకోవడానికి అక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు, ఫ్లడ్స్ కారణంగా అక్కడ పరిస్థితులు అంతా దిగజారిపోయాయి. ఒక ప్లేన్ రావాల్సి వచ్చింది సిటీ. ఒకసారి విజువల్స్ మీరు చూడండి. ఇగో ఆ రైట్ సైడ్ సెకండ్ విజువల్లో మీరు చూస్తే కనుక భారీ వర్షాలు తర్వాత అంటే ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన వాహనాలు ఉన్నాయి కదా, ఆ నది ప్రవాహంకి ఆ నదిలో నీటి మట్టం తగ్గిన తర్వాత ఆ విజువల్స్ మీరు అదిగో మీరు చూడండి ఎలా వెళ్ళిపోతుందో, వాహనం ఎలా వెళ్ళిపోతుందో, పూర్తిగా పడిపోలేదు. అంటే ఆ స్థాయిలో అక్కడ విధ్వంసం జరిగింది. నీటి మట్టం తగ్గిన తర్వాత అంటే వరద నీటికి వాహనాలు కొట్టుకు వచ్చాయి, ప్రస్తుతం బురదలో కూరుకుపోయాయి. ఈ విజువలే ప్రస్తుతం స్పెయిన్ కలవరపెడుతోంది. మరి ముఖ్యంగా ప్రకృతి విధ్వంసం స్పెయిన్ చవి చూస్తుంది. ఒకసారి అక్కడ ఎటువంటి వాతావరణం ఉందో చూద్దాం.